నేను ఎంతసేపు ఉన్నా ప్రజల కోణంలో మాత్రమే పోతుంది. నేను మొదటి నుంచి కూడా చూడండి ఒక నీళ్ళ విషయంలో పట్టుకుంటే ఆ నీళ్ళ విషయంలో మాత్రం మాట్లాడుకుంటూ వస్తూ ఉంటా. ఎవరెవరు దాన్ని ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పుకొట్టుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నా. సో ఇప్పటి కూడా ఎందుకు ఉండబట్టలేక ఎందుకు వస్తూ ఉన్నా, హెవీగా మాట్లాడినా కానీ నోస్ బోన్ కళ్ళి కొంచెం పెయిన్ వస్తూ ఉంది, కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తూ ఉన్నాయి. కానీ ఎందుకు వస్తూ ఉన్నా అంటే కాళేశ్వరం విషయంలో, మేడిగడ్డ విషయంలో ఎంత దుర్మార్గాలు చేయాలో అంత దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. ఓవైపు కృష్ణా ప్రాజెక్టులను తీసుకుపోయి అక్కడ అప్పచెప్పారు, ఇక్కడనేమో మేడిగడ్డని మొత్తానికే బొందబెట్టి దాన్ని మొత్తానికి ఆగం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఏ పాలకుడైనా తన రాష్ట్రం బాగుండాలి, తన ప్రజలు బాగుండాలి, తన రైతులు బాగుండాలనేటువంటి దాంతో ఉంటాడు. కానీ మరి రేవంత్ రెడ్డి గారికి ఇదేం దుర్బుద్ధో, ఇదేం దుర్మార్గమో, ఇదేమో అదో ఆలోచన తెలియదు. కానీ ఉన్న మేడిగడ్డను బొందబెట్టాలి, ఆ సుందీలని అన్నారు రెండిట్లని మూడిట్లని ఆగం చేయాలి, ఈ మూడిట్లని ఆగం చేసేసి మొత్తం నీళ్లు రాకుండా చేయాలి. ఇలా తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు వస్తున్నాయి అంటే నేను 2-3 అంశాలు మీకు చెప్తా క్లియర్గా. కొంత తప్పుడు మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది మిత్రులారా 2-3 అంశాల గురించి నేను క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఇది గోదావరి నది. నిన్న ఒక ఆయన చెప్పుకుంటా తిన్మార్ మల్లన్న ఇక్కడ నుంచి నీళ్లు పోతాయి మళ్ళీ నుంచి ఎత్తుకొచ్చుకుంటారా అని చెప్తా ఉన్నాడు. తెలియకపోతే తెలుసుకో మల్లన్న, ఇప్పటికైనా నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, మా జర్నలిస్టు ఏం కాదు, ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు చెప్పి. ఎట్లా ఇప్పుడు ఉన్న పలంగా నువ్వు అబద్ధాలు చెప్తే నీ కాంగ్రెస్కి అయితే ఒరిగేది ఏం లేదుగా, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చేది ఏం లేదు కదా, ఆల్రెడీ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వంలో కూర్చున్నారు, అయిపోయింది, నీ టార్గెట్ రీచ్ అయినావు, సన్మానాలు కూడా అయితేనే ఉన్నాయి. సో సుధీర్ బాబా ఎవరు వేసిరు కదా, సో సన్మానాలు అయితేనే ఉన్నాయి, నీకు అన్ని కావాల్సినటువంటి రేపు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారేమో, అలా గెలుస్తావో ఓడుతావో ఇక రేపు ప్రజలు చూస్తారు. కానీ సో ఇట్లాంటివన్నీ అయితేనే ఉన్నాయి. ఇంకా కూడా ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నావు, ఇంకా కూడా ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నావు? వాస్తవాలు ప్రజలకు చెప్పు. గోదావరి నది ఏంది, దాంట్లో నీళ్ళు ఏడుకెళ్ళి వస్తాయి, ఉన్న నీళ్ళు ఏడున్నాయి, లేనిది ఏడా కథ ఏంది, ఇట్లాంటివన్నీ చెప్పు, నేను చెప్తా. సో కాబట్టి ఇది గోదావరి నది మిత్రులారా, ఇదంతా గోదావరి నది, ఇదంతా గోదావరి నది, ఇదంతా గోదావరి నది. అయితే ఈ గోదావరి నదిలో దీన్ని మొత్తం మనం 3 భాగాలుగా చూడాలి ప్రజలారా. ఒకటి ఎస్ఆర్ఎస్పి పైన ఇదంతా ఎగువ గోదావరి, దీన్ని ఎగువ గోదావరి అంటారు, అంటే పై భాగం. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇగో ఈ అన్నారం కింది దాకా ఇదంతా మధ్య గోదావరి, ఇదంతా మధ్య గోదావరి. ఇక ఈ నుంచి మొదలు పెడితే ఇదంతా ఈ ప్రాణహిత నది కలిసిన కా నుంచి ఇగో ఈ వెన్గంగ వాద్రా 2 కలిసి ప్రాణహితగా ఏర్పడి ప్రాణహిత నది కలిసిన కా నుంచి ఇదంతా దిగువ గోదావరి. నీకు మనం చెప్పేటువంటి ముచ్చట్లు కాదు ఇవి. సిడబ్ల్యూసి ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ ఉందో అది చెప్పేటువంటి ముచ్చట ఏంటంటే ఎగువ గోదావరిలో మనకు నీళ్లు లేవు, నీళ్లు అవైలబుల్లో లేవు. దిగువ గోదావరిలో కూడా వచ్చినప్పుడు వరద, లేనప్పుడు బురద, నీళ్లు లేవు. దిగువ గోదావరిలో కూడా అది మధ్య గోదావరిలో కూడా నీళ్లు లేవు పెద్దగా. ఎంతసేపు ఉన్న ఎస్ఆర్ఎస్పి ఎండైపోయింది, ఈ కడెం ప్రాజెక్ట్ ఎండైపోయింది, ఎల్లంపల్లి ఎండైపోయింది, ఇందులో వాటర్ లేవు. ఎంతసేపు ఉన్న ఇసుక మెటలే కనపడతాయి నీకు, ఇప్పటికీ పోయి చూసినా కానీ అన్ని ఇసుక మెటలే కనపడతాయి. కానీ ప్రాణహిత ఎక్కడైతే కలుస్తుందో, ప్రాణహిత నది గోదావరికి అతిపెద్ద ఉపనది అయినటువంటి ప్రాణహిత నది ఈ మహారాష్ట్రలో పుట్టి వాద్రా వెన్గంగ 2 కలిసి వచ్చి ఈడ తుమ్మిడేటి దగ్గర ప్రాణహితగా ఏర్పడి అక్కడి నుంచి ఒక 150 కిలోమీటర్ల పొడవున ప్రవహించి వచ్చి ఈ కాళేశ్వరం దగ్గర అది గోదావరి నదిలో కలుస్తుంది. ఈ నది కలిసిన కా నుంచి నీటి లభ్యత ఉంది. ఈ ప్రాణహిత, దీని పేరే ప్రాణహిత, ప్రాణంగా ఉండేది, ఎప్పుడు ప్రాణంగా ఉండేది ప్రాణహిత. సో కాబట్టి ఈ ప్రాణహిత నది కలిసిన కా నుంచే మనకు గోదావరిలో నీళ్లు ఉన్నాయి. అంటే ఈ కింది భాగం నుంచే మనకు నీటి లభ్యత ఉన్నది దిగువన. సో మన ప్రాజెక్టులు కడెం ప్రాజెక్టు కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, అది ఎల్లంపల్లి కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, కడెం కానీ ఇట్లాంటివన్నీ పైన మధ్య గోదావరిలో ఉన్నాయి. మధ్య గోదావరిలో వర్షాలు వచ్చినప్పుడు ఎప్పుడో కాలం గట్టిగా అయితే తప్ప అవి నిండేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా దీనిపైన మహారాష్ట్ర ఉంటుంది, కర్ణాటక ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఎట్లా కట్టారు అంటే మొత్తం షేక్ హ్యాండ్ ప్రాజెక్టులు కట్టారు. అంటే ఒక ప్రాజెక్టుకు నీళ్లు ఆనుకుంటాయి అన్నమాట, అంత దగ్గర కట్టుకున్నారు. అంటే అక్కడ పడ్డటువంటి చుక్క ప్రతి చుక్క అక్కడనే ఆగిపోతుంది. సో మనకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఎస్ఆర్ఎస్పి ఎండిపోయాయి. ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఇవన్నీ సింగూరు కానీ లేకపోతే నిజాం సాగర్ కానీ ఇవన్నీ ఎండిపోయినాయి. ఎండిపోయినాయి. మనకు ఓన్లీ ఉన్న నీటి లభ్యత ఉన్నది ఎంతసేపు ఉన్నా దిగువ గోదావరిలో మాత్రమే. ఈ దిగువ గోదావరిలో కూడా ఒకటి ప్రాణహిత నది, ఇంకొకటి ఇంద్రావతి నది అని చెప్పేసి ఛత్తీస్గఢ్లోని దట్టమైనటువంటి కీంకారణ్యం నుంచి పుట్టి వస్తున్నటువంటి నది ఇంద్రావతి నది. ఈ 2 నదులు కలిసినాక మనకు పుష్కలంగా నీళ్లున్నాయి.
సిడబ్ల్యూసి కూడా ఏం చెప్పిందంటే ఈ నదులు కలిసిన తర్వాత ఏదైతే దిగువ గోదావరి ఉందో ఆ దిగువ గోదావరి అంటే ఇక్కడ నుంచి ఈ ప్రాంతం అదంతా ఈ దిగువ గోదావరిలో మీరు నీళ్లు వాడుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడే ఉన్నాయి వాటర్ కాబట్టి. ఒకవేళ ఇక్కడ పైన ఉన్నా కానీ అవి ఆ సర్టన్ టైం వరకే ఉంటాయి. ఇప్పటికీ స్టిల్ ఇప్పుడు ఇది ఎట్టకాలమే కదా, ఇది ఫిబ్రవరి మార్చి వచ్చేసింది, ఇప్పుడు ఎండలు బాగా గట్టి కొడుతున్నాయి కదా, ఇప్పటికీ నువ్వు ఈ ప్రాణహిత నుంచి 1 TMC వాటర్ ఎత్తుకోవచ్చు రోజుకు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి కూడా ఒక 1 TMC వాటర్ ఎత్తుకొచ్చుకొని ఈ అన్నారంలో పోసుకోవచ్చు, సుందిలో పోసుకోవచ్చు, ఎల్లంపల్లిలో పోసుకోవచ్చు, మొత్తం తీసుకొని పోయి మన ప్రాంతాలకు ఎక్కడైతే తాగునీటి సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే సాగునీటి కష్టాలు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవచ్చు. అంటే దగ్గర నీకు ఎన్ని 2-3 నెలల్లో కూడా దాదాపు ఒక 100 TMC దాకా నీళ్ళు ఎత్తుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎండాకాలం కూడా కాలం గడిపించవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఈ మేడిగడ్డని ఏదైతే ప్రాణహిత నది వచ్చి కలిసి ఉండేటువంటి ఫస్ట్ పాయింట్ ఉంటుందో మేడిగడ్డ, ఆ బరాజుని మొత్తానికి నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో దాంట్లో భాగంగానే నిన్న ఆ తిన్మార్వాలంటూ చెప్తాడు, ఇది గోదావరి నది ఇట్లా నీళ్ళు వస్తాయి, ఇక్కడ కట్టేసి మళ్ళీ ఎత్తుకపోయి ఇట్లా పోస్తాడని చెప్తున్నాడు. ఏం చెప్పాలరా నీకు ఇంకా గిట్ల తయారైనాక? ఇది ఎంతవరకు నిజం చెప్పు. ఇది ఇప్పుడు గోదావరిలో నీళ్లు లేవనే దగ్గర కథ అంతా ప్రాణహిత అనేది ఉన్నది మర్చిపోయాడు. ప్రాణహిత నది అనేది ఉన్నదని, ఆ ప్రాణహితలో నీళ్ళు వస్తాయని ఇది చెప్తలేడు. ఇది చెప్పక గోదావరిలో ఇట్లా నీళ్ళు వస్తాయి ప్రజలారా చూడండి, మళ్ళీ ఈ నుంచి ఇట్లా ఎత్తుకపోయి పోసిండు ప్రజలారా. ఇది జనాలు నమ్మాలి మనం. ఈ వాస్తవాలేమో తెలియకుండా ఇప్పటికెందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు ఇంకా రేపు పార్లమెంట్ ఎన్నికల కోసమా? మరి మనం వదిలేసిన దాన్ని కూడా తినేంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఏంది? ఓవైపు నిన్న మీ ఊర్లోనే కదా, చిట్యాల పక్కన, ఏ ఊరు అది? పిట్టంపల్లి మీ ఊరు పక్కన నీళ్లు మొత్తం ట్యాంకులు తీసుకుపోయి అంటే ఏడుకోతున్నాం మనం, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోతున్నాం. ఓవైపు రైతులేమో ఇట్లా ఇబ్బందులు పడతా ఉంటే, తాగునీళ్ళ కోసం బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి పోతా ఉంటే, ఇవన్నీ జరుగుతూ ఉంటే మీరు ఇంకా దీని మీద ఇంకా అది చేసి ఇంకా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నాలు విజయవంతంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. ఇప్పటికైనా మనకు ప్రాణహిత నీళ్లను ఆపుకోవాలంటే మేడిగడ్డ అనేది చాలా ఇంపార్టెంట్. మేడిగడ్డ అనేది నిన్న వి ప్రకాష్ గారు మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నారు ఆయన ప్రజెంటేషన్లో, స్పీచ్లో. మొత్తం కాళేశ్వరం 2 కోట్ల మందికి జీవనాధారం అయితే అదైతే మొత్తం కాళేశ్వరానికి మేడిగడ్డ తలకాయ లాంటిది అన్నాడు. అంటే అంత ప్రాధాన్యత ఉన్నటువంటి అది. మన దురదృష్టమో మనది ఏదో సమస్య వల్ల అది కుంగించు 3 పిల్లర్లు కుంగింది, 3 పిల్లర్లు కుంగింది. ఆ 3 పిల్లర్లను రిపేర్ చేసుకుంటే ఎంత గట్టి ఖర్చు పెట్టినా కానీ 600 కోట్ల కంటే ఎక్కువ కాదు. కానీ ఇప్పుడు ఈ 600 కోట్లు పెట్టడం బంద్ పెట్టి ఈడ ఒకటి బరజ్ కట్టాలి, వీళ్ళు కొత్తది ఈడ 10,000 కోట్లు పెట్టి కట్టాలి. ఈ 10,000 కోట్లు పెట్టి ఇంక కమిషన్లు దొబ్బెటోడు, ఈ తినేటోడు, పోయేటోడు వీళ్ళే మళ్ళీ కాంట్రాక్టర్ మంత్రులు ఉన్నారు కదా. సో కాబట్టి వాళ్ళే. సో కాబట్టి ఈ 3 బంద్ పెడితేనే ఈడ కట్టుకోవడానికి స్కోప్ దొరుకుతుంది, ప్రజలను నమ్మియొచ్చు. సో కాబట్టి ఈడ పెట్టడం కోసము ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారన్నమాట. ఇది 100% తప్పు. ఈడ కట్టినటువంటి సొమ్ము కేసీఆర్ ఇండ్లకి వెళ్ళి తెచ్చి కట్టింది కాదు, ఇది ప్రజల సొమ్ము. మేడిగడ్డ అనేది ప్రజల ప్రాపర్టీ, తెలంగాణ ప్రజల ప్రాపర్టీ. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మనకు నీళ్లు లేకపోతే తెలంగాణ వేస్ట్. తెలంగాణ ఇవాళ ఎంత గోసపడుతుంది. హైదరాబాద్లో కూడా ప్రాపర్గా టైంకి నీళ్ళు వస్తలేవు. అంటే ఏడిపోతున్నాం మనం. ఎందుకు మరి కేసీఆర్ దిగిపోవడం కట్క బంద్ చేసినట్టు ఎందుకని బంద్ అవుతా ఉన్నాయి? దేనికి బంద్ అవుతా ఉన్నాయి? ఎందుకంటే చేయాలనే చిత్తశుద్ధి నీకు ఉండాలి, నీళ్ళు ఇవ్వాలనే చిత్తశుద్ధి నీకు ఉంటే అది అవుతుంది. సో కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ కూడా తప్పుదో పట్టించి ప్రజలను ఆగం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రైట్, ఇక మన పేపర్ చూద్దాం. సో మన పేపర్లో ఏం రాసిరో ఆఫ్టర్ లాంగ్ టైం ఇక చూడండి ఎన్ని వచ్చినాయి. ఇక చూడు, మేడిగడ్డ కూలాలే. ఇక్కడ మేడిగడ్డ కూలాలే. మేడిగడ్డపై రాష్ట్ర సర్కారు పగబట్టినట్లే కనిపిస్తోంది. 2 వారాలుగా నది ప్రవాహం దెబ్బతిన్న 20వ పిల్లర్ నుంచే దిగువకు వెళ్తుంటే అంతకుముందు వేరే వైపు నుంచి వెళ్ళినటువంటి ప్రవాహం ప్రస్తుతం దెబ్బతిన్న పియర్ మీదుగానే వెళ్తోంది. దెబ్బతిన్న 20వ పియర్ దిగువ భాగానికి నీరు చేరి 7వ బ్లాకు మరింత దెబ్బతిన్నటువంటి ప్రమాదం ఉంది. ప్రవాహంతో అడుగు భాగాన దెబ్బతింటే పియర్ కుంగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అయినా కూడా నీటిని అటువైపు నుంచే పంపడం పైన అనుమానాలు వ్యక్తమవుతా ఉంది. నిన్న ఒక వీడియో వచ్చింది చూపించిరా? అది వీడియో జూమ్ చేసుకో సార్. చూడు, అంటే ఏడైతే కుంగిపోయిందో ఆ కుంగిపోయిన కాడ నుంచి నీళ్లు పంపిస్తా ఉన్నారు. ఏదో పైన అన్నారంలోకి వెళ్ళి
ఇంకా ఇది ఏం దుర్మార్గం, ఇది ఏం కథ ఇది? మొన్నటి వరకు పక్క పంట పోయినాయి, ఇప్పుడేమో ఏడైతే కుంగిందో ఆడంగా పోతున్నాయి నీళ్లు. వాళ్ళ టార్గెట్ అదే కదా, దీన్ని కూలగొట్టాలి, దీన్ని కథం చేయాలి. అది వాళ్ళ ప్లాన్లో భాగంగా మళ్ళీ ఇక్కడే స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎందుకంటే వాళ్ళు రిపేర్ చేస్తుంటారు, వాళ్ళు ఇలాంటి వాళ్ళకి రిపేర్ చేసే ప్రయత్నంలో ఉన్నారంట. సో కాబట్టి ఇట్లా చేయొద్దు, ఇది ఆగం చేసేటువంటి ప్రయత్నం. ఇట్లా మేడిగడ్డను కూడా కుంగగొట్టాలి. ఇంక ఇది ఎట్లా పోతే రాష్ట్రం ఎండాలి. మోడీ రేవంత్ సర్కారు ఉద్దేశం ఇదేనా? అందుకేనా మేడిగడ్డ అధ్యయనం ఆలస్యమా? అందుకే మేడిగడ్డ అధ్యయనం ఆలస్యమా? అధ్యయనానికి NDSA నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చేందుకు 4 నెలల సమయం అంట. అబ్బా, అప్పటిదాకా మేడిగడ్డ రిపేర్కు నో ఛాన్స్. యాసంగి చివరి తడికి నీళ్లు కష్టమే. వానలు లేట్ అయితే తాగునీటికి తిప్పలే. ఎత్తిపోసుకునే అవకాశం ఉన్న నీళ్లను దిగువకు వదిలేస్తున్న కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే రాష్ట్రంలో సాగునీటికి కటకట ఉన్నది. కొన్ని రాజకీయ కారణాలు, ఎన్నికల్లో కొన్ని ఓట్ల కోసం చేస్తున్నటువంటి కుట్ల ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలు, రైతుల బతుకులను ఆగం చేసేలా కనిపిస్తూ ఉన్నాయి. మేడిగడ్డ లోపాలపైన అధ్యయనం జరపాలని, కారణాలు తేల్చి వెంటనే రిపేర్లు మొదలు పెట్టాలని కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కిన నాటి నుంచి డిమాండ్లు వస్తున్నాయి. కానీ దీనిపై సర్కారు స్పందించిన తీరు నత్తనడక మాదిరిగానే ఉంది. 2 సార్లు మేడిగడ్డ వెళ్ళి రాజకీయం చేయడం మీద పెట్టినటువంటి శ్రద్ధ, దాన్ని రిపేర్ చేయడం మీద, రైతులకు నీళ్ళు ఇవ్వడం మీద పెట్టలేదనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. అయినా సరే సర్కారు రాజకీయాలే మాట్లాడుతోంది తప్ప రాబోయే ముప్పును తప్పించేటువంటి ఆలోచన చేయడం లేదు. ఇదంతా చూస్తే ఏమర్థమవుతా ఉందయ్యా అంటే ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నటువంటి అనుమానాలు సహజంగానే వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు ఏదంటే రాజకీయం కోసం వాడుతున్నారు తప్ప మేడిగడ్డని, కానీ దీన్ని రిపేర్ చేసుకొని మనము నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని మేడిగడ్డ పైన అన్నారం ఉంటుంది, మీకు ఇది చూపిస్తుంది కదా, ఇంకో ఇదేమో మేడిగడ్డ, దీనిపైన అన్నారం ఉంటుంది. ఇందులో 8 TMCల వాటర్ ఉన్నాయి దగ్గర ప్రజెంట్ 8 TMCల వాటరు అది వెళ్ళిపోయినాయి, కిందికి వెళ్ళిపోయినాక ఇప్పుడు ఈ నుంచి ఈ వాటర్ ఎత్తుకొని పైన పోసుకొని పైన ప్రాంతాలకు నిలుచుకునేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే ఇది ఎత్తితే కరెంటు బిల్లు వస్తుంది. ఎవడు కట్టాలి కరెంటు బిల్లు? జనాలు చేస్తే మనకేంది, గిట్లా పొలాలు ఎండిపోతే మనకేంది, ఏమైతే మనకేంది, నీళ్ళు పెట్టుకుంటారు వాళ్ళే, బర్రెలు మేపుకుంటారు వాళ్ళే, వేసుకుంటారు. సో కాబట్టి మనకు నీళ్ళు ఇచ్చుడు మనకు అవసరం లేదు. సో కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా పాలకులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీళ్ళ విషయంలో రాజకీయాలు పక్కన పెట్టండి. మీరు రాజకీయంగా రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, నువ్వు చేసింది ఏంది, ఆయన చేసింది ఏంది, నువ్వు కిత్తా, నేను కిత్తా, ఏ కిత్తా, ఓ కిత్తా, మీరు తిట్టుకోండి, ఏమైనా చేసుకోండి, తప్పేం లేదు. కానీ నీళ్ళ విషయంలో రాజకీయం చేయడం వల్ల ఈడ రైతాంగం ఎండిపోతుంది, రైతాంగము ఇబ్బందులు పడుతుంది. మళ్ళీ మనకు ఏనాటి రోజులు ఇందిరమ్మ పాలన లేకపోతే సమైక్య పాలన ఎన్ని కష్టాలు ఎంత పడ్డాం? నీళ్ళ కోసం, తాగునీటి కోసం కిలోమీటర్ల వేల దూరం ఉంది. ఆడలు పాపం బిందెలు ఎత్తుకో, చిన్న పిల్లలు బాటిల్లు పట్టుకొని మేము చిన్నప్పుడు మేము పోయినాం, గుర్తుకొస్తాయి. నిన్న మన ఫోటో చూస్తే పొలాల ఫోటో పట్టుకొచ్చుకుంటారు నీళ్ళు. చూడు మరి ఈ రోజులు వస్తున్నాయి. నిన్న అశ్వరావుపేటలో పాపం వాళ్ళు కాలువలలో బయట ఉంటాయి కాలువలు, ఖమ్మం జిల్లా అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడ జిల్లా, ఇప్పుడు ఆడికి పోయి వాళ్ళు పట్టుకొచ్చుకొని వాళ్ళు గోస పడలేక లాస్ట్ తీసుకొచ్చి రోడ్డు వేసుకుని పనుకోవడం లేదు, నీళ్లు మోసుకొచ్చుకోవడం ఇలా పని ఒక పూట అయిపోతుంది. ఇంకా పూట సగం పూట కోడిస్తాడు పని, ఉదయం పోతే మధ్యాహ్నం వస్తారంట. ఇందిరమ్మ రాజ్యం మంచిగానే ఉంది, లెక్కన బ్రహ్మాండంగా గట్టిగా ఉంది. నువ్వు పాట రాయాలి దీని మీద. అయితే ఇంకొకటి చిన్న విషయం శంకర్, రిపోర్ట్ ఇచ్చేందుకు 4 నెలల సమయం అంటే ఎండాకాలం మొత్తం ఇయర్గా, ఎండాకాలం తర్వాత ఎండాకాలం ఇప్పుడు 4 నెలలు అంటే ఇది మననే వచ్చింది 4 రోజుల క్రితం. ఇదేంది మార్చి ఏప్రిల్ మే జూన్ అంటే ఎండాకాలం, జూన్ వరకు ఎండాకాలం, అప్పుడు జోరుగా వర్షాలు వస్తాయి. ఇప్పుడు ఈ టైంలో ఎండాకాలం అయిపోయింది, ఇప్పుడు అప్పటిదాకా పని చేయరు. ఆ తర్వాత రిపోర్ట్ వచ్చిందా చేయమని చెప్పారు అనుకో, వానాకాలం జోరుగా వరదలు వస్తాయి, ఉన్నది కొట్టుకుపోతుంది, అన్ని కొట్టుకుపోతాయి. ఇప్పుడు ఈ 20 TMC నీళ్ళకే ఈ పరిస్థితి కొంచెం కుంగిపోయే పరిస్థితి కదా. రేపు జోరు వానలు వస్తే అదేమైంది, పోతుంది అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. రెండోది, ఇప్పుడు ఒకవేళ మనం రిపేర్ చేయకపోతే అక్కడ ఉండాల్సిన నీళ్ళు ఉంటాయి, అక్కడ స్టోరేజ్ ఉండవు. ఇప్పుడు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం. రేపు వానాకాలం వచ్చేదే సంవత్సరానికి 3 నెలల పాటలో 3-4 నెలల కాలంలో కరెక్ట్ కొడితే 1 నెల రోజులు పడితే పడవ వానలు, ఆ పడ్డ వాన నీళ్ళని స్టోరేజ్ చేసుకోవాలి మనం, సంవత్సరం పాటు దాన్ని కాపాడుకోవాలి. ఈ టైం లోపల మనం ఈ వానాకాలంలో ఆ నీళ్ళు అక్కడ స్టోరేజ్ చేసుకోకపోతే వచ్చే కాలం కూడా
అంటే వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు, దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇది చేయనప్పుడు, ఇప్పుడు చేయకపోతే రిపేర్ ఇంకెప్పుడు చేస్తారు? అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చిందాక దాన్ని ముట్టుకోకపోతే మీరు అన్నట్టుగా కొత్త కన్స్ట్రక్షన్ పైన కడతా అంటారు కదా, అది కట్టడానికి ఎన్ని రోజులు పట్టాలి? సంవత్సరాలు పట్టాలి. అది కాని పని వీళ్ళ ఆలోచన. అంటే ప్రసాద్ నీకేందంటే ఇది ఈడ నీకు నీళ్ళు ఎన్ని వస్తాయి అనుకుంటారు ఈడ కడితే? ఆడ మొత్తానికి ఉన్నదే నీటి లభ్యత 75 డిపెండబిలిటీ దాంతో క్యాలిక్యులేట్ చేస్తే 163 టీఎంసీలు ఉంటాయని చెప్పారు. ఆ 163లోకి వెళ్ళి 63 టీఎంసీలు పై రాష్ట్రాలు వాడుకోవచ్చు, దాని మీద మీకు పూర్తి హక్కులు ఉండవని చెప్పింది అదే సిడబ్ల్యూసీ. అంటే 100 టీఎంసీలు ఎన్ని ఎత్తిపోసుకుంటావు? మహా అయితే ఒక 80 టీఎంసీలు ఎత్తిపోసుకుంటావు. ఎత్తిపోసుకున్నటువంటి టీఎంసీల నీళ్ళలో కూడా కొంత ప్రవాహాలు ఇవన్నీ ఆవిరైపోవడం ఇట్లాంటివి పోతే మనకు నికరంగా మనకు పంట పొలాలకు వచ్చేది 40 నుంచి 50 టీఎంసీలు. అంటే ఇది ఇది ఫెయిల్యూరు. ఒకవేళ ఇక్కడ బరాజ్ కట్టినా కానీ ఈ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలకు మాత్రమే 5-6 లక్షలకి, సో కాబట్టి గాలకు మాత్రమే ఇవ్వగలుగుతాం కానీ మొత్తం కాళేశ్వరానికి నీళ్ళు ఇవ్వడం అనేది సాధ్యం కాని పని అది. సో అదంతా వేస్ట్. అంటే ఆడ నీళ్లు లేవనే కదా బాధ. ఇప్పుడు ఆ ముక్క ఇప్పుడు కాదు, వీళ్ళు దాదాపు సంవత్సరంన్నర పాటు ఫైట్ చేసిరు. 152 మీటర్లకు ఒప్పుకుంటే మనం అక్కడ నీళ్ళని ఎక్కువ ఎత్తుకోవాల్సిన అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఒప్పుకోలేదు, కాలేదు, కుదరలేదు పని. సో కాబట్టి దాని మీద ఇది రావచ్చు. సో ఇప్పటికన్నా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా చూడకపోతే వచ్చే కాలం కూడా, అంటే వచ్చే ఏడాది ఈ 2024 కదా, 2025 కూడా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ఇంతకన్నా అద్భుతంగా ఉంటాయి. ప్రజలు అరిగోసపడతారు. ఇప్పటికే నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలకు ఈగో ఇట్లా పోస్తున్నారు, కానీ రేపు ఇది పోసుకున్నా కూడా నీళ్ళు ఉండవు, ఇట్లా పోసుకున్నా కూడా నీళ్ళు ఉండవు. ఎందుకంటే గ్రౌండ్ స్టోరేజ్ ఉండదు కదా, వాటర్ అది ఉండదు. అదే చెప్తున్నా, అది కూడా ఉండదు. అంత దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికైనా ఈ సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే, మీకు నిజంగా రాజకీయాలు అవసరం లేదు, మాకు ప్రజలే ముఖ్యం, ప్రజాపాలనే ముఖ్యం అనుకుంటే తక్షణమే వెంటనే ఈ రిపేర్ చేయించండి. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత, దీన్ని రిపేర్ చేసిన తర్వాత, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులు ఎవరో వాళ్ళని కఠినంగా శిక్షించండి. వాళ్ళ నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారా చేయండి. ఇప్పుడు ఇంకొక అంశం కూడా ఇక్కడ లింగస్వామి చూడు, ఇప్పుడు మోడీ రేవంత్ ఇద్దరు కలిసి దీన్ని తొందరగా రిపేర్ చేయాలనేటువంటి ప్రయత్నం చేయాలి, కానీ ఇద్దరు కలిసి దీన్ని ఊలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుంది మీకు ఇక్కడ. అంటే ఇప్పుడు ఏమైనా 4 నెలలు దాన్ని గడిపినాం అనుకో, 4 నెలల్లో టైం పాస్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మేడిగడ్డ కొట్టుకపోయింది అనుకో, ఈ కొట్టుకపోయిన మేడిగడ్డని కేసీఆర్ ఖాతాలో వేయాలి. కేసీఆర్ కట్టింది కదా, ఆయన ఇంజనీర్ కాబట్టి కొట్టుకపోయిన వాళ్ళ ప్రయత్నం. అంటే ఇప్పుడు కేసీఆర్ మోడీ అందరు కలిసి సరే వీళ్ళు రాజకీయ నాయకులు కొట్టుకొని మంచిగా ఉంటారు కానీ జనం తిప్పలు పడతారు. జనాలకు వచ్చింది సాగు. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు కదా, ఎంతసేపు ఓట్లు కావాలి. అంటే ఈ లెక్క ప్రకారం దీన్ని బట్టి చూస్తే ఏం అర్థమవుతుంది, మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. ఈయన ఏమైతే అనుకుంటున్నాడో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, మోడీ దానికి అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఒక్క 2 విషయాలు గుర్తు చేస్తాం మీకు. రీసెంట్ గా వెదిరే శ్రీరామ్ అని ఒక ఆయన నీటిపారుదల శాఖ సలహాదారులు అంట. అవును, ఆయన అప్పుడు ఒకసారి కథ రాసిండు. అంటే బాగుంటది, ఇక్కడ కడితే బాగుంటది అని చెప్పేసి అప్పుడు ఉమాభారతి గారిని కలిసి లేఖించుడు. ఆ మహానుభావుడు ఇప్పుడు ఏం చేసిండంటే, ఇదంతా తప్పు, అసలు దీనికి అనుమతులే లేవు అని చెప్పి చెప్పారు. అప్పుడు ఓకే అన్నని ఇప్పుడు ఎందుకు కాదన్నాడు. ఆయన బీజేపీ సంబంధించిన వ్యక్తి, బీజేపీ వ్యక్తి. ఆ వ్యక్తి ఈ రోజు ఈ రేవంత్ సర్కార్ కి, ఆయన ఈ రేవంత్ సర్కార్ ఏదైతే ఇస్తుందో అదే రిపోర్ట్ తీసుకొచ్చి చెప్పి ఏదో ప్రెజెంటేషన్ చేయడం, ఆ మెయిన్ స్ట్రీమ్ అటు ఇలాక వీళ్ళు అర్థం చేసుకో, మెయిన్ స్ట్రీమ్ అన్నిట్లో వేసి ప్రజలు తప్పుదో పట్టిస్తారు. అదే ఆంధ్రజ్యోతి పేపర్ ఇట్లా వేసి దాన్ని తప్పుదో పట్టిస్తారు. ఒకటి. నెంబర్ 2, మనం ఇంకా కొంచెం బ్యాక్ వెళ్తే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మోడీని రేవంత్ కలిసినప్పుడు అదే ఆంధ్రజ్యోతి పత్రికలో మీకు గుర్తుకుందవచ్చు. కలిసినప్పుడు మన టార్గెట్ కేసీఆర్ అని రేవంత్ ఎండి ఎవరు రాధాకృష్ణ ఎవరు అంటే రేవంత్ రెడ్డి దగ్గర మనిషి, వాళ్ళ వల్ల ఒకటి ఈయన కూకొని నిలబడేసిన మనిషి. అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు సీఎం గారు ఆయనకి. ఆ మనిషి రాసిన మాట, మనసులో మాట, మన ఇద్దరు కలిసి కేసీఆర్ దొక్కేయాలని చెప్పేసి మోడీ అన్నట్టు రేవంత్ రెడ్డికి చెప్పినట్టు ఆయన రాసిండు. దానిలో భాగంగా ఆ రోజు చెప్పిండు, ఈ రోజు మనిషిని పంపించుడు. ఎవరిని పంపించుడు. ఎందుకు పంపించిందంటే సలహాదారుడు కదా. అరే ఈయనకు అన్ని తెలుసు విషయాలు, నిజంగానే ఇంత మంచిగా చెప్తారు కాబట్టి నిజంగా ప్రజలు చూడండి, మేము చేస్తలేం, పలానా సలహాదారు చెప్తున్నంటే ఆయన లెక్క ప్రకారం మేము పోతున్నాం అని చెప్పడం కోసం ఇది కుట్రలో భాగంగా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు.
దీని వెనక ఇంత కథ ఉంది. దీన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంటే నువ్వు ఒక్కసారి వెనకకు పోతా ఉన్నా తోముకుంటూ పోతా ఉంటే ఇప్పుడు మన మీద ఇన్సిడెంట్ జరిగితే మనం వెనక పోతే ఏం దొరికిందో వాస్తవాలు సేమ్ ఇట్లనే దీని ఒకసారి వెనకకు పోతా ఉంటే మోడీ ఏం చెప్పిండు, తర్వాత వీళ్ళు ఏం మాట్లాడారు, అప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు, ఇవన్నీ తీసుకుంటే మొత్తం భాగవతం అంతా బయట పడతాం. మనం చెప్పిన మాటలు కాదు, వాళ్ళు చూపించిన మాటలే. అదే వాళ్ళు చూపించిన. సో ఇట్లా ఈ విధంగా ఉందన్నమాట. మేడిగడ్డని ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయాలి, మేడిగడ్డని బొందబెట్టాలి. మేడిగడ్డని బొందబెట్టాలి. మేడిగడ్డ లేదు కాబట్టి అన్నారం పనికిరాదు, అన్నారం లేదు కాబట్టి సుందర కూడా పనికిరాదు. ఈ మూడిట్లను పొందబెడితే మనం 9 దగ్గర 10,000 కోట్లు పెట్టి కట్టుకోవచ్చు. 5,000 కోట్లు దానికైతే 5,000 కోట్లు మనం ఖర్చు పెట్టుకోవాలి కదా. ఆల్రెడీ రైతు బంధు పైసలు మింగనే అది చెప్పి మళ్ళీ ఆల మనిషి ఎవరు మళ్ళీ అరవింద్ గారు చెప్పి ఏం చెప్పిండు, ఫిగర్ చెప్పిండు. మరి ఎవరు తీసుకుడు మన ఎవరు 2,000 కోట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి 2,000 కోట్లు అంట, కోమరెడ్డి మన ఇంకా 3,000 కోట్లు వాళ్ళు తీసుకుని చెప్పి ఆయన ఇద్దరు కలిసి 5,000 కోట్లు తీసుకురంట. ఇంకెక్కడ రైతు బంధు అయిపోయాయి. 3 ఎకరాల మీద ఒక్క గుంట నోడికి రైతు బంధు వల్ల ఇప్పటిదాకా. అది మాట్లాడినందుకే మనకి ట్రీట్మెంట్లు అవుతాం మనం ఆగేది దగ్గర.